ఒకప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ప్రయాణం అంటే ఓ సాహస యాత్ర. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, భద్రతా సమస్యలు, చుట్టూ అడవులు, మృగాల భయం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మారుతున్న సమాజం, మారుతున్న జీవన విధానం, ఆదివాసీల జీవితం కొత్త మలుపు తిరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇప్పుడు తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ ప్రయాణం చేస్తున్నాం. మనం చూడొచ్చు, ఒకప్పుడు ఇదంతా దండకారణ్యం ప్లస్ ఇక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఈ యొక్క కొండపల్లి గ్రామం శివార్లో మనం ఈ అటవీ ప్రాంతంలో ఉన్నాం. మనం ఇక్కడ నుంచి అటు చెర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి చెర్లకు చేరుకొని చెర్ల నుంచి పామేడు మీదుగా బాసగూడెం వెళ్తూ కలుపుతున్నటువంటి రహదారిది. 170 NH 170 ఈ దారి. ఒకప్పుడు గిరిజనులు, ఆదివాసీలు, చుట్టుపక్కల ఉన్నటువంటి జీడిపల్లి, గుండెం, అటువైపు బాసగూడ ఇట్లా ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఆదివాసీలు వారు వైద్యం కోసం కానీ వారు నిత్యావసర వస్తువులు ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా వారు రోజుల తరబడి నడిచి 100 కిలోమీటర్లు నడిచి వారు నడక మార్గంలో నడిచి అటవీ ప్రాంతంలో నడుస్తూ వారు ఒక గమ్యాన్ని చేరుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు బస్సు కూడా వస్తుంది. బస్సు కూడా 2 బస్సులు కూడా నడుస్తున్నాయి. బీజాపూర్ని అటువైపు చెర్ల వరకు వస్తున్నాయి, అటు భద్రాచలం కూడా వెళ్తున్నాయి. మొత్తంగా చూస్తే 100 కిలోమీటర్లు వ్యత్యాసం ఉన్నటువంటి ఒక ప్రాంతంలో 150 కిలోమీటర్లతోనే ఒక గంటన్నర 2.5 గంటల్లోనే ఆ గమ్యాన్ని బీజాపూర్ నుంచి అటు తెలంగాణలో చెర్లకు చేరుకునేటట్టు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఒకప్పుడు వైద్యం కోసం ఆదివాసీలు ఏదైతే అటవీ ప్రాంత గ్రామం నుంచి నడకదారినో ఎంతో అటువైపు వాళ్ళు చేరుకునే క్రమంలో చాలా ఇబ్బందులు పడేవారు. వైద్యం కోసం వెళ్ళాలంటే కనుక ఎవరైనా ప్రసవం ఇచ్చే పరిస్థితి అయితే మహిళలు నిజంగా వారు జడ్డీలు కట్టుకొని, మంచాలు కట్టుకొని వాటిలో మోసుకొని రోజుల తరబడి నడిచి గమ్యానికి చేరుకునే పరిస్థితి, వచ్చి వైద్యం చేసుకునే పరిస్థితి. ఇప్పుడు దానికి ఆ యొక్క సమస్యలకి, ఆ ఇబ్బందులకి కొంత ఆ సమస్యలన్నిటికీ కూడా కొంత ఫ్రీగా ఉందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే మనం చూద్దాం, ఇక్కడ నుంచి బీజాపూర్ వెళ్తున్నాం. బీజాపూర్ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం వాటన్నిటిని కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు చూడొచ్చు, మన కొండపల్లి గ్రామంలో ఉన్నాం. గ్రామం కనబడిన వారి యొక్క బంధువులు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థంగా ఈ శిలాఫలకాలను ఇలా పెట్టడం జరిగింది. మొత్తంగా ఇట్లా ఇది ఒక ఆదివాసీ వారి యొక్క సాంప్రదాయం. ఇది వాళ్ళు ఏదైతే వారిని స్మరించుకుంటూ వారి యొక్క సమాధులుగా వీటిని భావిస్తారు. ఇలా వచ్చేసి శిలాఫలకాలు పెద్ద పెద్ద బంధువులు. ఏదైతే ఇక్కడ చూడొచ్చు, చిన్నగా ఉన్న వాళ్ళ వయసుకు తగ్గట్టు వారి ఏజ్ ఏదైతే ఉందో వారిని ఆ విధంగా ఈ యొక్క తగ్గట్టు ఆ రాళ్ళని మాత్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి మనోళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనం ఇంకా చూడొచ్చు, అక్కడ ఏదైతే అది పెద్దలంట, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం బండల్ని ఇట్లా ఏదైతే శిలాఫలకాలని రాళ్ళని ఇట్లా అడ్డంగా పెడతారు అంటారు. మిగతా చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్లా నిలబెడుతున్నారు చెప్తున్నారు. చూద్దాం, మనం ఇక్కడ ఒకరు ఉన్నారు. ఈ శిలాఫలకాలను రాళ్ళని ఎందుకు పెట్టారు, అసలు సంస్కృతి ఏంటి అనేది అన్న ఒక ఊరిలో వచ్చారు. యాక్చువల్గా ఇక్కడ కొంతకాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ యొక్క ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంత అన్న దగ్గరగా ఉండి చూస్తున్నాడు. అన్న ఏంటన్నా ఇవి బండలు ఇవన్నీ ఏంటి అంటే చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థం కోసము. పెళ్ళైన వాళ్ళకేమో పడుకోలు పెడతారు రాళ్ళు, చనిపోయిన వాళ్ళకేమో నిలబెడతారు. ఎందుకంటే మనము హిందీలో గోయిల్ అంటాం, మనకు తెలుగులోనేమో మనకు మన సమాధులు అన్నట్టు. సమాధకంగా వీళ్ళు ఇట్లా నిర్మించుకున్నది. ఈ విధంగా దండకరం అడవులలో ఈ విధంగా వీళ్ళు ఉండగలుగుతారు. అన్న అట్లాగే ఇక్కడ మీరు ఎంతకాలం ఉంటున్నారు, అసలు పనిచేస్తున్నారు కదా? పనిచేస్తారు. వీళ్ళు ఊరు పండగ చేస్తారంటే వారి ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి? ఆచారాలు ఎలా ఉంటాయంటే వీళ్ళందరికీ ఒక ఐక్యత ఉందన్నట్టు. ఏ ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ సమస్య వచ్చినా కానీ అందరూ ఒక ఐకమత్యం అయ్యి వెళ్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ఐకమత్యం వెళ్ళి ఐకమత్యంతో వండుకుంటూ ఐకమత్యంతో జీవిస్తూ ఏ సమస్య వచ్చినా గానీ అందరూ ఒక పండుగ. ఆహార అలవాట్లు ఉంటాయి. ఆహార అలవాట్లు అంటే మనం ఎలా తింటామంటే ఇక వీళ్ళకు సౌకర్యాన్ని పట్టి వీళ్ళకు అందుబాటులో దగ్గర ఏం లేవు, దూర వ్యవస్థ కాబట్టి ఇప్పుడు ఒక 6 నెలల క్రితం నుంచే మనకి రోడ్లు ఓపెన్ అయినాయి కాబట్టి ఇప్పుడు రాబోయే వ్యవస్థ ఉన్నది కాబట్టి వీళ్ళు తెచ్చుకొని తినగలుగుతారు. ఇప్పుడు ఆహార వ్యవస్థ అంటే వీళ్ళకి వాళ్ళు ఉన్న వ్యవస్థను బట్టి వాళ్ళు అట్లా నడుపుకుంటారు. అది ఏదైనా వాళ్ళ ఆహార
ఆ, అలవాట్లు కావచ్చు, వాళ్ళ సంస్కృతి కావచ్చు భిన్నంగా ఉంటుంది. వారు చాలా వారి యొక్క జ్ఞాపకార్థం లాంటి ఇదే కాదు, ప్రతి ఒక్క ఆహారం కావచ్చు, వారి యొక్క అలవాట్లు కావచ్చు, వాటి కోసం అన్న కొంచెం దగ్గర ఉంచిస్తుంది. ఆయనకి చదవడం తెలిసింది. మనకు ఒకప్పుడు పిల్లలు చదువుకోవాలంటే కూడా ఈ రోడ్లు లేకపోవడం, అదే విధంగా ఇది దండకారణ్యంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు, అందులో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అంతా కూడా ఇక్కడ పిల్లలు ఇప్పుడు ఈ రోజు చదువుకోగలుగుతున్నారు. ఊర్లో స్కూల్స్ వస్తున్నాయి, అటు అంగన్వాడీలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఈ యొక్క ఆదివాసీలపై ఆ దృష్టి సారించారు. నేపథ్యంలో పిల్లలు మనం చూడొచ్చు, స్కూల్ మా ఊర్లో ఉందని చెప్పని ఎంత సంతోషంగా చెప్తున్నారు. మనం ఇంకా ఊర్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఇక్కడ నుంచి మనం బయలుదేరితే కొండపల్లి నుంచి బాసగూడ ఉంటుంది. బాసగూడ నుంచి అటు ఆవుపల్లి నుండి బీజాపూర్ వెళ్తాం. అటు తెర్రం కూడా అటు ప్రభావిత ప్రాంతం. దాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ రకంగా ఉంటుంది. యాక్చువల్ గా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మోస్ట్ ప్రభావిత ప్రాంతం కావడంతో చూడొచ్చు. మనకి ఈ పరిస్థితి ఏంటంటే, ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆదివాసీలు వారి యొక్క గ్రామాల్లో వారి యొక్క కుటుంబ సభ్యులకు జ్ఞాపకార్థంగా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. వారి యొక్క అభిరుచులు కావచ్చు, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, అంతా భిన్నంగా ఉంటాయి మైదాన ప్రాంతంలో ఉన్న వారి కంటే. చూద్దాం ఇంకా వారి యొక్క ఆహార పదార్థాలు, ఆహార అలవాట్లు కావచ్చు, ఇంకా కొన్ని విషయాలు అయితే గ్రామస్తులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం ఛత్తీస్గఢ్ ప్రయాణంలో మీకు కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చూపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. కెమెరాను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇది ఆదివాసీలు మనం ఏదైతే వైకుంఠధామం వారి గుర్తుగా సమాధులు ఏర్పరుస్తారో అక్కడ మైదాన ప్రాంతాలు, ఇక్కడ అటవీ ప్రాంత గిరిజనులు ఆదివాసులు ఇలా వారి అయితే బంధువులు ఎవరైతే చనిపోయారో వారికి గుర్తుగా ఇలా రాళ్ళు పరిచి వాళ్ళ గుర్తుగా పెట్టి వారి యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఇట్లాంటి శిలాఫలకాలు ఇంకా చాలా ఉన్నాయి. మనం చూడొచ్చు. ఒక బండలే వారికి సమాధులుగా భావిస్తూ వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వారి యొక్క ఏదైతే వారిని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క రాళ్ళను ఈ యొక్క శిలాఫలకాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. చూద్దాం ఇంకా ముందు కొండపల్లి కొంచెం ముందు పోతే కూడా అక్కడ శిలాఫలకాలు ఉంటాయి. వారి యొక్క గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బస్సు మేము పెద్దగలూరు నుంచి చిన్నగలూరు దాకా నడిచొస్తాం. నడిచొచ్చి చిన్నగలూరు బస్సు ఎక్కి వస్తాం మేము. అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఎంత ఛార్జ్ తీసుకున్నాడు? అక్కడ నుంచి చిన్నగలూరు నుంచి ఇక పామేడు దాకా 50 రూపాయలు తీస్తారు. అంటే మామూలుగా నడిచి వస్తే ఎన్ని రోజులు పట్టేది? నడిచి వస్తే ఒక్కరోజు పడతాయి మా ఊరు నుంచి చర్ల దాకా. బస్సు అయితే మరి ఎంతసేపట్లో తీసుకొచ్చిండు? గంట పడతాయి. గంటలు వచ్చారు. మరి సంతోషంగా లేదా? 24 గంటలు నడిచిన వచ్చేవాళ్ళు కదా, మరి ఇప్పుడు 1 గంట వచ్చారు కదా, మీకు ఎట్లా ఉంది? అక్కడ కొండపల్లి పెద్ద బండాలు ఉంది, అక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంటాయి. బస్ డ్రైవరు దింపినప్పుడు కండక్టర్ ముందు వచ్చి ఫోటో గుంజుకొని దిప్పుతారు బస్సు, అక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. मैं बाबा ट्रैवल्स बीजापुर से पामेड़ की बस का कंडक्टर हूँ। मेरा घर बीजापुर में है और ये बस चालू हुए करीबन 1 महीना होने जा रहा है। और इस बस में हर दिन बड़े तादाद में भारी तादाद में पैसेंजरों की लाइन लगी रहती है। और रोड ऐसा है, हमारा रोड जो है कि बहुत ही ख़राब है रोड, और बीच में कोंडापल्ली जिस पर चट्टान पड़ती है, उस चट्टान में बहुत ही दिक्कत जाता है हम लोगों को। और साथ ही में सुरक्षा के तौर पे कैरकेट के जवान हमारे बहुत ही सुरक्षा करते हैं और हमारे को आते जाने हर टाइम में हमको सुरक्षा दिया जाता है। और साथ ही में हमको अगर हमारी गाड़ी कहीं जंगल में ख़राब भी हो जाएगी या होती है तो उनको तुरंत आते हैं और हमारी गाड़ी को टोचन कर ले जाते हैं अपने कैंप पर, और उस कैंप पर ले जाकर हमारी गाड़ी को रिपेयर करते हैं। और हमको पामेड़ से लेकर पूरा तर्रेम तक का हमको आरोपी दिया जाता है। हम अगर आरोपी जिस दिन नहीं रहती है तो उस दिन ड्रोन उड़ाया जाता है। और ये टोटल करीबन बीजापुर से पामेड़ 110 किलोमीटर पड़ता है और इसका किराया है 180 रुपये पर पर्सन के हिसाब से। और यहाँ गाड़ी कलेक्टर साहब के तौर पे चल रही है, क्योंकि 52 साल पहले बस चली थी तो वहाँ जल गई थी। 52 साल के बाद आज बस चल रही है, 1 महीना होने को आ रहा है। और सुरक्षा के तौर पे हमको करीबन 4:15 बजे तक टर्रेम क्रॉस करना पड़ता है। उसके बाद हमको बासागुड़ा उस पार तो उधर भी आरोपी मिलता है, लेकिन इधर हमको जल्दी जाना पड़ता है। यहाँ से वहाँ से सुबह पामेड़ से निकल बीजापुर से निकलते सुबह 8:30 बजे और पामेड़ से